మన తల్లి రొమ్మును పుడిచినట్టు అవుతుంది. చంద్రబాబు వస్తే సర్వనాశనం అవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. జగనన్న వస్తే ఈ పథకాలు ఇంకా 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 ముందుకు పోతుంది. ఒక చరిత్రకారుడిగా నిలబడతాడని చెప్పినటువంటి జగనన్నని మనందరూ కూడా ఆశీర్వదించాల్సిగా కోరుకుంటూ, ఈ రోజు నేను రాంభూపాల్ రెడ్డి గారిని స్వయంగా చూస్తా ఉన్నా. ఆయన పైన ఉండే ప్రేమ, ఆ ధైర్యం, ఆ సాహసం, నేను మంచిగా చేయకపోతే వాళ్ళు ఇన్ని పర్యాలు గెలిచుండరు. ఆయన పేదవాడి యొక్క హృదయంలో ఆయన ఒకే మాట అన్నాడు, కోటీశ్వరులు ఎప్పుడు అతనికి సపోర్ట్ చేయలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే సపోర్ట్ చేశారు. దానికి ఎగ్జాంపుల్ మన మాధవరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని బట్టి నేను ఏం కనుక్కున్నానంటే, రాంభూపాల్ రెడ్డి జీవితాంతరం పేదరికం కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పోరాడినటువంటి చరిత్ర రాంభూపాల్ రెడ్డికి ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఒక తూరి పెద్ద ఎత్తున మనకు 80% లబ్ధి పొందినాం. మనం ఏ రోజు కూడా ఇటువంటి లబ్ధి పొందినటువంటి చరిత్ర ఎవరి ఇంటికి కూడా రాలా. మనం డబ్బు అడగాలంటే యజమాని దగ్గరికి పోవాలి, మన బిడ్డలు చదువుకోవాలంటే యజమాని దగ్గరికి పోవాలి. ఒక 10,000 తీసుకుంటే అక్కడ వాళ్ళకి పనిచేసే కార్యక్రమాలు చేస్తుంది. ఈ రోజు ఆకిలి అనేది తెల్లా, ఉద్యోగ ఆకిలి అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మర్చిపోతున్నాము. ప్రేమ అనేది తెచ్చుకున్నాము, బిడ్డలు చదివించే కార్యక్రమం చేసుకుంటున్నాము. మనం కూడా అందరికీ ఈక్వల్ గా ఆర్థికంగా ఎడ్యుకేషన్ గా ముందుకు పోవాలని ఆలోచనతో జగనన్న చేసేదాన్ని మీరందరూ కూడా జగనన్న ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేని పార్టీ జగన్మోహన్ రెడ్డిది. రేణుకా చౌదరి ఎవరండి? బీజేపీ ఆమె. పురంధేశ్వరి గారు ఎవరు? రేణుకా చౌదరి కాంగ్రెస్ ఆమె. పురంధేశ్వరి ఎవరు? తన తండ్రిని ప్రాణం తీసి వెన్నుపోటు పొడిచినటువంటి పురంధేశ్వరి కూడా చంద్రబాబు కావాలా, రేణుకా చౌదరి చంద్రబాబు కావాలా, ఈనాడు వాడికి చంద్రబాబు కావాలా, జ్యోతి పేపర్కి చంద్రబాబు కావాలా, టీవీ పైకి సంబంధాలు చంద్రబాబు కావాలా. దీన్ని కులం అంటారా? జగనన్న చేస్తున్నది కులమో మతమో పార్టీ లేకుండా ఒక బైబిల్ గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్ గా తీసుకొని పేద ప్రజల హృదయంలో మనమందరూ దేవుడి దగ్గరికి పోతాము. నా బిడ్డ పాస్ అయితే మీకు ఎంట్రుకలు ఇస్తామన్నాము, మాకు మంచి జరిగితే మీకు ఎంట్రుకలు ఇస్తామన్నాము. జగనన్నని ఎవరు కోర్లా, జగనన్న దగ్గర పోయి ఎవరు ప్రాధేయపడలా. ఆయనకి వేసింది మనం ఓటేస్తే, ఆయన ఒక్క తూరి ఆయనకి శాంతిస్తే, ఆయన ముఖ్యమంత్రి అయితే మన కోరని కోరికలు తీరుస్తూ మనకు ఆర్థికంగా, ఎడ్యుకేషన్ గా అన్ని రకాలుగా ముందుకు వస్తున్నటువంటి జగనన్నని మనం హృదయంలో దేవుడిగా నిర్ణయించుకున్నాము. ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా పేదవాళ్ళకి దేవుడిగా, ప్రతి ఒక్కరికి అభిమానుగా ఉన్నటువంటి జగనన్నని మనందరూ కూడా ఒకే ఒక ఓటు. ఆ ఓటు ఎప్పుడు వేయాలంటే రేపు ఎలక్షన్ రాబోతున్నది. ఇక్కడ రాంభూపాల్ రెడ్డి 70,000 నుంచి 80,000 గెలిస్తే అది జగనన్న గెలిచినట్టు ఫీల్ అవుతాము. దాన్ని మీరు మరవద్దండి. మన గుర్తు ఫ్యాన్ గుర్తు. చంద్రబాబు వస్తే ఎడారి గుర్తు వస్తుంది, సైకిల్ వస్తే పంచర్ అవుతా ఉంటుంది, ఆయాసం వస్తుంది. జగనన్న వస్తే ఫ్యాను చల్లదనం ఇస్తుంది, మన హృదయం కూడా చల్లగా ఉంటుంది, మన బిడ్డలు చల్లగా ఉంటారు. అందుకే జగనన్న ఫ్యాన్ గుర్తును తీసుకొని వచ్చాడు. ఆ ఫ్యాన్ గుర్తుకు మనం అందరూ ఓటేసి గెలిపించాల్సిందిగా నేను తల వంచి మీకందరికీ నమస్కరిస్తూ, కుల వ్యవస్థ లేకుండా, పార్టీ వ్యవస్థ లేకుండా మనకు భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా మనకు పనిచేస్తున్నటువంటి జగనన్నని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, మీరు పెద్ద ఎత్తున రాంభూపాల్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మరి ఒక తూరి మీకు ప్రార్థిస్తూ విరమించుకుంటున్నాను. జై జగన్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు తిరుపతి గౌరవ ఎంపీ గారు అయినటువంటి గురుమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే